అందరికి నమస్కారం అండి. నేను మీ కిరణ్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ మన రామకృష్ణ గౌడన్న గారి పోరాటం. ఇది మన అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ ఇల్లు రావాలి. తర్వాత ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎలక్షన్స్ వాళ్ళు కండక్ట్ చేయట్లేదు. అది మళ్ళీ ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టాలి. ఎలక్షన్స్ పెట్టమన్న రీజన్ ఏంటంటే మన టెక్నీషియన్స్ అందరికీ 24 క్రాఫ్ట్స్ అందరికీ ఇల్లు, షెల్టర్ అనేది ఉంటే మన ఫ్యామిలీ అనేది బాగుంటే మనం టెక్నికల్గా ఎంతో బాగా హార్డ్ వర్క్ చేయగలం అనేది. ఆయనది ఒక్కరోజు పోరాటం కాదు, ఒక 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న యోధుడు ఆయన వెనకాల మనం అందరం నిలబడాలని, స్ట్రాంగ్గా నిలబడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఎన్నో బిజినెస్ చేసుకోవచ్చు, బయట మన పాన్ షాప్ పెట్టుకున్నా బతికేయచ్చు. కానీ మనం ఇక్కడ ఎందుకు వచ్చామో మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాం. మీలో ఒక కళ ఉంది, ఫైటర్స్ అందరికీ. మా రవి మాస్టర్ గారు నిజంగా గ్రేట్ సార్ మీరు. ఎందుకంటే ఒక మాస్టర్ ఆయన స్వార్థం చూసుకోలేదు, అందరూ మాస్టర్స్ బాగుండాలి, అందరి కష్టం తెలుసు ఆయనకి. సో మీ అందరికీ కార్డ్తో పాటు హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ. నేను నా చేతుల మీదుగా, మా రామకృష్ణ అన్న గారి మా చేతుల మీదకి ఇవ్వడం అనేది నాకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ అందరూ ప్రతి ఒక్క ఫైట్ మాస్టర్ బ్లడ్ పెట్టి హార్డ్ వర్క్ చేయండి. మీకు ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు అన్నగారు నెంబర్ 160 ఉంది, ఎన్నో వేల మంది ఉన్నారు. 102 ఉన్నారు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మెంబర్గా. 40 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. కానీ ఆయన కింద జూనియర్స్, ఆయన కింద ఆఫీస్ బాయ్గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అది అన్నకు తెలుసు, మాకు తెలుసు. సో చాలా యాక్షన్స్ బాగా అయినాయి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో. మనం అందరం ఎందుకంటే మేమే యాక్టింగ్ చేసేటోళ్ళు మా ముందు. ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి, నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో, సరే మన టీఎఫ్సిసిలో నేను ఒక ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు ఫస్ట్ టైము, అంటే నాకు అప్పుడు కొన్ని సినిమాలు అవి ఉన్నాయి, నా టాలెంట్ గుర్తించి అన్న నాకు స్టార్టింగ్నే జాయింట్ సెక్రటరీకి ఇచ్చారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా కాలేదండి, జాయింట్ సెక్రటరీ నుంచి అంచెలంచెల ఎదుగుతూ క్యారెక్టర్స్ చేస్తూ విలన్గా చేసి హీరోగా ఇప్పుడు ఒక పాన్ ఇండియా ఫిల్మ్స్ రెడీ చేస్తున్నాను. ప్రాపర్ వేలో చేస్తున్నాము. టాలెంట్ కూడా అప్పసొత్తు కాదు. మీ అందరి టాలెంట్ ఎవ్రీడే కృషి చేయాలి. నిన్న పొద్దున్న 4 గంటలు వేస్తే నైట్ మళ్ళీ 10గా పడుకుంటా. కృషి చేయాలి, షార్ప్గా ఉండాలి, ప్యాషన్గా ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలి. ఇప్పుడు అన్నగారు ఇందాక అన్నట్టు మనం డాట్ టైం చెప్తే ఆ టైంకి 10 మినిట్స్ ముందే ఉండాలి. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ అనేది ఎలాంటి అంటే మున్సిపల్ వాటర్ ఉంటుంది కదా, ట్యాంక్ వాటర్ వదిలేసినట్టు. ఆ వదలక ముందు మనం బిందెలను సెట్ చేసుకుంటే ఒక చుక్క నీళ్ళు వేస్ట్ చేయకుండా మనం పట్టుకోగలం. వదిలేస్తే మొత్తం పోతుంది అంతే కదా. ఒక్కసారి ప్రొడక్షన్ ఓపెన్ అయిందంటే డబ్బులు అలా ఖర్చు అయిపోతాయి. సో అలా కావద్దని ఆయన తప్పన. ఎందుకంటే మీకు ఇప్పుడు దగ్గర 5 కోట్ల పైన వర్త్ చేసే కార్డ్స్ ఇచ్చారు. ఏ ఛాంబర్ ఇవ్వరండి, మీకు ఇచ్చారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకు ఇచ్చారు ఇందాక కూడా అన్నాను, వజ్రాయుధం మీ చేతికి ఇచ్చారు. మీ ఫ్యామిలీని కాపాడుతున్నారు. సో మీకేం టెన్షన్ లేదు, మీ ఫ్యామిలీని కాపాడడానికి మనకి ఛాంబర్ ఉంది. డన్. ఇప్పుడు ఇల్లు కూడా 100కి 100% ఇల్లు వస్తుంది, మనకి ఇల్లు వస్తుంది. మనం దాని మీద పోరాడుతున్నాం. అవసరమైతే మనం ఆమెను నిరాహరణ దీక్ష చేద్దాము. మనం దేనికైనా వెళ్ళిపోయేది లేదు. అన్నున్నాడు, అన్న వెనకాల మనం ముందున్నాం. మనం సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్దాం, ఎవరితో మన న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈ న్యాయ పోరాటంకి ఏం కావాలి? యూనిటీ కావాలి, టైమింగ్ ఉండాలి, ఫోకస్ ఉండాలి, మనకి చాలా డెడికేషన్ ఉండాలి. అంత ఈజీగా వచ్చేది కాదు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద లీడర్స్ కావచ్చు, పెద్ద ఫిలిం యాక్టర్స్ కావచ్చు, 1 డేలో వచ్చిన వాళ్ళు కాదు, పెద్ద ఫైట్ మాస్టర్స్ కావచ్చు. సో మనకు టైం వచ్చింది, ఈ టైం నిలబెట్టుకోవాలి. అన్నకి ఎప్పుడు సపోర్ట్ అని కోరుకుంటున్నాను. నమస్కారం.